వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేశారు. మేఘలేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవలమూడి సత్యసాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన 2 సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అండ్ రీసెంట్ గా మేకర్స్ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ స్టేజ్ మీద సీజన్ 3 చాప్టర్ 3 కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్, ఓన్లీ ఇన్ థియేటర్స్ అని పడ్డం ఆయన ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము కూడా వీఆర్ రియలీ వెరీ 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 హ్యాపీ. ప్లస్ అక్కడ పక్కనే ఉన్నాడు మా డిఓపి. ఆయనలో ఉన్న ప్రత్యేకత చెప్పాలి సార్. ఆ సాయి శ్రీరామ్ అండి, లొకేషన్కి వెళ్తేనే మాకు చాలా ఆనందం. ముందు హలో గుడ్ మార్నింగ్ శ్రీరామ్ అనగానే సార్ గుడ్ మార్నింగ్ నవ్వుతుంటాడు. పొద్దున ఎలా నవ్వుతూ ఉంటాడో రాత్రి 9 అయినా 9:30 అయినా నవ్వుతూనే ఉంటాడు. నేను అనుకున్నాను ఎక్కువ శాతం వర్ష గారిని చూస్తూ అలా చేసేవాడు. నేను అనుకున్నాను చచ్చే అలా ఉద్దేశం కాదు, వినండి అలా వెయిట్ ఐఎమ్ టెల్లింగ్ నో. నేను అనుకున్నాను ఆవిడ పెళ్ళైపోయింది ఆయనకి. అవునండి, అదే నేనేమో వేరే పూర్తిగా వినండి ఫుల్గా. ఎస్, నేను అనుకున్నాను హీరోయిన్ కదా, హీరోయిన్కి మాత్రమే అలా నవ్వుతున్నాడేమో అనుకున్నాను. సపోర్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక హీరోతో ఒక లీడ్ యాక్టర్ కాకుండా లీడ్ యాక్టర్స్తోని ఒక బిగ్గర్ లెవెల్ ఆఫ్ సిరీస్ చేయాలంటే అది బాపినేని గారి సార్కి ఉన్న విజన్తోనే ఇది ముందుకు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 3 విల్ బీ అ వెరీ వెరీ బిగ్గర్ స్కేల్. అప్పుడెప్పుడో 2009లో అరుంధతి వచ్చింది. అరుంధతి తర్వాత అంతకు మించిన బిగ్గర్ స్కేల్లో చాప్టర్ 3 నిర్మించబడుతుంది. అండ్ ఇట్ వాజ్ అ బిగ్గర్ స్కేల్ అండ్ చాలా పెద్ద క్యాన్వాస్తో దీన్ని నిర్మించడం జరుగుతుంది. సో దీన్ని కూడా 1, 2 ఆదరించినట్టుగానే 3 కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ బబ్లి గారు. సురేష్ బబ్లి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రశాంత్, శ్రీరామ్, విష్ణు, మాధవ్ గారు అండ్ వర్ష, సుచిత్ర గారు, మేఘలేఖ కూడా రాలేదా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ టు బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మేకింగ్ దిస్ బిగ్ వన్. అండ్ నితిన్ పాత ప్రెస్ మీట్లో చెప్పినట్టు 6 బాళ్ళు ఉంటే 6 6 కొడతా ఉన్నట్టు దీనికి కూడా 6 సీజన్లు రావాలని, 6 సీజన్లు పెద్ద హిట్ కావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ప్రొడక్షన్ ఇంత సాఫీగా సాగడానికి, దీన్ని ఇంత బాగా ముందు తీసుకెళ్ళడానికి కారణమైన సాయిబాబా గారు, హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఇంత జరిగేది కాదు. అండ్ ఫైనల్లీ మా టీం నుంచి నితిన్, సుహాస్, నాగరాజ్ దీన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దీన్ని ప్రొడ్యూస్ చేశారు. కూడా ఎందుకు అంటే నాకు దేవత సినిమా ఎంత ఇష్టమో నేను చెప్పలేను సార్. మీకు చాలాసార్లు మీకు ఇప్పుడు చెప్పాను, నేను సాయిబాబా గారిని నేను చాలాసార్లు అడిగాను సార్ ఒకసారి కల్పించండి సార్ అని. బట్ నాకు ఈ విధంగా అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ఇన్స్పిరేషన్ సార్ డ్రామా రాయాలంటే కనుక ఇప్పటికీ మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మొదటిసారి మౌనం మాట్లాడుతుందని, అందులో స్క్రీన్ ప్లే గురించి కానీ మీరు చెప్పిన ప్రతి ఎపిసోడ్ నేను చూసి అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్. నాకు నాలాంటి వాళ్ళు చాలామంది కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. I believe in Prashant. Like I know you will do a great job. And నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది అంటారు నువ్వు ఇంకా ఏంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలి, ఫీమేల్ సెంట్రిక్ రోల్స్ చేయాలి అని అందరూ అంటుంటారు. కానీ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి అంత మంది రెడీ లేరు. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు సాయిబాబా గారు, హేమంత్ గారు అండ్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. కానిస్టేబుల్ కనకం షూట్కి వెళ్ళిన ప్రతి ఒక్క రోజు నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళాను. ఐ వాజ్ సో హ్యాపీ, సో సాటిస్ఫైడ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ దట్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ ఈటీవీ విన్ టీమ్. యూ గైజ్ ఆర్ డూయింగ్ అమేజింగ్. అండ్ నేను ప్రతి ఈవెంట్లో చెప్తున్నాను, యూ గైజ్ ఆర్ అమేజింగ్. అండ్ మీ ప్రొడక్షన్లో మీ ప్లాట్ఫామ్లో మా సిరీస్ ఉండడం మనకు ఒక పెద్ద విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ 2 సీజన్లకు పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి పేరు వచ్చింది. 3rd సీజన్ కూడా
బాగా అంటే నేను విన్నాను లైన్ విన్నాను, చాలా అదిరిపోయింది, చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాను. దాన్ని ముందు 2 సీజన్లు ఎలాగ చేసామో కష్టపడి దీన్ని కూడా అలాగే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చేసాం, దానికి సాయిబాబానే. తర్వాత పెళ్ళి సందడి చేసాం, సంవత్సరం ఆడింది. తర్వాత అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ చేసాం, గంగోత్రి. తర్వాత మేమిద్దరం కలిసి రీసెంట్ పెళ్లి సందడి చేసాం. సో ఎంత కనెక్షన్స్, ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ పెద్ద హిట్లు. ఆ హిట్లలో భాగం సాయిబాబా కూడా ఉంది అండ్ ఈటీవీకి ఉంది. సో ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాల ఎక్స్పీరియన్స్ అంతా కలబోసి